అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ప్రజ్ఞా వెరైటీస్ వ్లాగ్. ఈ వీడియోలో నేను మీకు ఎగ్‌లెస్ రవ్వ కేక్ అయితే షేర్ చేస్తున్నాను. ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఈ గ్లాస్‌తో అయితే మేము కొలుచుకున్నామన్నమాట. నేను చెప్పిన ఇంగ్రీడియెంట్స్ కన్నా కొంచెం ఎక్కువైతే వేసుకున్నాము. మేము జనం ఎక్కువ ఉన్నామని మీకు షేర్ చేస్తున్నాను. ఇదిగోండి ఇంగ్రీడియెంట్స్. 1 కప్ వచ్చేసి సూజీ రవ్వ తీసుకున్నాము. ఇంకా హాఫ్ కప్ వచ్చేసి షుగర్ వేసుకున్నాము. దాంట్లో బాగా కలిపేసాక ఇదిగోండి ఇలా అయితే మిక్స్ చేసుకున్నామన్నమాట మేము. చూస్తున్నారు కదా! ఫస్ట్ అయితే ఒక స్టీల్ బౌల్‌లో ఇవన్నీ తీసుకోవాలి. మేమైతే ఈ రవ్వ యూజ్ చేసాము. చాలా అయితే వచ్చేసింది. తర్వాత వచ్చేసి ఆయిల్ తీసుకున్నాము. 1/4 ఆయిలే పడుతుంది ఈ మిశ్రమానికి. ఇలా ఆయిల్ వేసుకున్నాక ఇలా అయితే బాగా కలిపేసుకోవాలి. తర్వాత హాఫ్ కప్ అయితే పాలు వేసాము. మిల్క్ కూడా బాగా కలుపుకున్నాక కాసేపు అయితే మూత పెట్టేసి అలా ఉంచేయాలి. ఒక 20 మినిట్స్. తర్వాత దాంట్లో హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్, ఇంకా 1 టీ స్పూన్ బేకింగ్ సోడా కూడా వేసి బాగా కలిపి అయితే మూత పెట్టాలి. ఈలోపు షుగర్ అయితే మనం ఇంకొక పావు కప్పు వచ్చేసి ఇలా పౌడర్ అయితే చేసుకొని దీంట్లో అయితే మిక్స్ చేయాలన్నమాట. ఇంకా దాంట్లోనే కర్డ్ కూడా వేసుకోవాలి. హాఫ్ కప్ అయితే పడుతుంది. ఇవన్నీ వేసి బాగా కలిపేసి పక్కనైతే ఉంచుకోవాలి. తర్వాత కేక్ మౌల్డ్‌కి అయితే ఇలా ఆయిల్ అయితే పూసుకోవాలి. ఆయిల్ కూడా బాగా పట్టించి పక్కనైతే ఉంచుకున్నాము. ఈలోపు సాల్ట్ అయితే ప్రీహీట్ చేస్తున్నామన్నమాట. కింద కేక్ టిన్‌కి అయితే బేస్ ఉంటుంది కదా దానికి. ప్రీహీట్ చేసాక కేక్‌కి అయితే తీసుకొచ్చి అయితే దీని మీద పెట్టేసి ఇలా మూత పెట్టేసుకున్నాము. ఆఫ్టర్ 20 మినిట్స్ చూసామన్నమాట మేము. 20 మినిట్స్‌కి అయితే కొంచెం అంటుకున్నట్టుగా ఉంది. అందుకని మళ్ళీ ఇంకొక 5 మినిట్స్ అయితే ఉంచి ఇలా అయితే డీమోల్డ్ చేసుకున్నాము. చూసారా నేను చెప్పాను కదా! బ్రౌన్ స్పాంజీ కేక్ అయితే వచ్చేసింది రెడీగా. చూసారా ఎంత ఫ్లఫీగా అయితే వచ్చేసిందో మీకు చూపిస్తాను. నేను టేస్ట్ కూడా చేశాను. చాలా బావుంది. ఎగ్‌లెస్ రవ్వ కేక్. ఎవరైతే వెజిటేరియన్స్ ఉన్నారో వాళ్ళకైతే ఈ కేక్ చాలా బావుంటుంది. నచ్చితే ట్రై చేసేయండి. అలాగే ఈ వీడియోకి లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు.